లక్ష్మి 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 పిల్లడికి పాలు ఇస్తున్నాను మామా. మొగుడు వచ్చాక పిల్లలు నోకేసి రావాలని తెలియదేట సిగ్గులేరమో అండ. తాగొచ్చినాడికి సిగ్గుండాలి కానీ నేనేం తప్పు చేసాను సిగ్గుపడ్డానికి? మొగుడు వచ్చాక ఎదురొచ్చి కాళ్ళకి నీళ్ళిచ్చి కూడెట్టాలని తెలియదేట. కూడెట్టడానికి బియ్యం లేవని పొద్దుగా చెప్పానుగా. లేకపోతే అప్పు తెచ్చి పెట్టొచ్చుగా. అప్పులు పెరిగిపోయి మాక మీద పోతున్నారు మగడా. ఆటకి మాటకి ఎతిరికిచ్చేస్తున్నావు, అది పతివత లక్షణం కాదా? డబ్బులు ఎట్టుక తెట్టి కూడొండుతాను. డబ్బులా? అందుకొచ్చినాడు మగాడు అనిపించుకోడు, తెల్లాన్ని కొట్టినాడు మొగుడు అనిపించుకోడు. రక్తం బాగా పోయిందా? అవునమ్మా, నా రక్తం తీసైనా నా మామను బ్రతికించండి. అవును, నీకు అక్కడ దెబ్బలా తగిలింది? నాదే ఉందిలేండి, కింద జారి పడ్డాను. అంతా ఒట్టిదేనమ్మా, దాని మామ బాగా తాగొచ్చి తన్నాడు. తెలుసు. చూడు లక్ష్మి, నీ మామ బ్రతికి బట్ట కట్టాలంటే, తాగకుండా ఉండాలంటే మందివ్వాల్సింది నీ మామకు కాదు, మరి నీకు. రా లోపలికి రా, మందిస్తాను. సారా దుకాణం పెట్టించాక తాగటం తప్పని ఎవరో చెప్పింది? డాక్టర్ అట, డాక్టర్. అసలు డాక్టర్ ఎంతమంది తాగటం లేదు, అసలు తాగనోళ్ళు ఎవరు అని. రాజకీయ పోళ్ళు తాగుతున్నారు, సినిమా వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళు బలిసిన వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళు అమ్ముకునే వాళ్ళు తాగుతున్నారండి. తాగితే పట్టుకునే పోలీసు వాళ్ళు తాగుతున్నారు, తాగొద్దని చెప్పి జులుమాన వేసే జడ్జీలు తాగుతున్నారండి. మీకు రహస్యం చెప్పనా, ఈ మధ్య ఫ్యామిలీ ఆడంగులు కూడా తాగేస్తున్నారండి. రామారా, నీకోసే ఎదురు చూస్తున్నా. ఇద్దరం కలిసే తాగుదాం రా. లక్ష్మీ ఇష్టం వాడితే కలిసే తాగుతారటగా. ఇక మీదట నువ్వు బయటికి వెళ్ళి తాగడం ఎందుకు, సరదాగా ఇక్కడే కలిసి తాగుదాం రా. ఏరా నా మీదే చేస్తున్నావు? నువ్వు తాగటానికి వీల్లేదా? అది చెప్పడానికి నువ్వెవడరా? నీ మొగుళ్ళే. పెళ్ళానిగా నేను చెప్పిన మాట విన్నావట్రా? ఇప్పుడు నువ్వు చెప్తే నేను వినడానికి? నువ్వు ఆడదాను దాంట్లో. ఆహా, ఆడదానికి ఒక నేము, మగోడికి ఒక నేమునా? ఎల్లెలివా? అది ఇసమే. ఆడదాని గుండెకా ఇసాను తట్టుకోలేదా? ఏదో మగడా, నువ్వు వచ్చి ఎంతసేపు అయిందిరా? చాలాసేపు అయిందా? కాళ్ళకి నీళ్ళెట్టి కూడెట్టావట్రా? ఇంతకాలం నీకు నేను సేవ చేశా, ఇక మీదట నువ్వు నాకు చేస్తే చూడు, చెప్పైనా ఏడు, ఏడ్చైనా చెప్పు. అలాగేనండి అమ్మగారు. నా మీద పోటీకి నా పిల్లలు సారా తాగి పడిపోయిందండి అమ్మగారండి. సారానే కదా, విషం తాగినట్టు బాధపడతావు ఎందుకు? అదేటమ్మగారు అంత తేలిగ్గా తీసి పడేస్తారా? అయినా ఈ మధ్య ఫ్యామిలీ ఆడవాళ్ళు కూడా తాగుతున్నారులే. కానీ నా పిల్లలు తాగడానికి వీల్లేదు డాక్టర్ అమ్మగారా. తాగుబోతాడు పిల్లని తాగుబోతే తప్పే ఉందయ్యా. డాక్టర్ అమ్మగారా అంత మాట అనకండి. నేను తాగుతాను, తందరాలాడతాను, తాడి చెట్టు వచ్చానండి. కానీ నా పిల్ల నేను ఒప్పుకోనండి, నేను ఒప్పుకోనండి. బాష్, నువ్వయ్యా అసలు సిసలైన భారతీయుడివి. నీ కోసం ఆవిడ అన్ని చెయ్యాలి, ఆవిడ కోసం నువ్వేమీ చేయవు. ఇదేమైనా బాగుందా? మీరు ఏం చేయమంటారో చెప్పండి. నా పిల్లల కోసం మీరు ఏం చేయమంటారు చేస్తాను డాక్టర్ గారా. తాగుబోతు మాటలు ఎవరు నమ్ముతాడులేవయ్యా? ప్రమాణకం చేసి చెప్తున్నాను డాక్టర్ గారా. నా బిడ్డల మీద ప్రమాణకం అండి, ఇంకెప్పుడు తాగలేము గారా. డాక్టర్ గారండి నా పిల్లని బాగు చేయండి. మావా నన్ను క్షమించు. అవును నారాయణ, నీలో ఈ మార్పు తేవాలని లక్ష్మి చేత ఈ నాటకం ఆడించాను. ఆమె నిజంగా తాగలేదు.
డాక్టర్ గారు ఈసారి తాగితే మీరు చెప్పు కొట్టండి. నేను మీకు చాలా రుణపడిపోయాను డాక్టర్ గారా. అది నా వృత్తి కర్మం. వస్తామండి అమ్మగారు. దేవాదాయం ఎలా ఉంది? ప్రతి నెల 4 లక్షలకి తక్కువ ఉండేది కాదు, ఈ నెలలో లక్షే. ప్రజలకి దేవుడి మీద భక్తి తగ్గిపోతుందేమో, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఆ భయం నాకు లేదు. మన ప్రజలు ఎప్పుడూ పిరికోళ్లే, దేవుడి పేరు చెప్పి ఇట్టే భయపెట్టేయచ్చు. ప్రజాసేవకంతా అట్లాగే మన ప్రజలు విశ్వాసంలో చాలా గొప్పోళ్ళు, కుక్కలో వరికిరావు. అది చేత ప్రజానాయకుడిగా మనకు 5 ఏళ్ళు డోకా లేదు. మరి చదువుకుందామా? ఉంచాలి మరి. బాగుంది పోనీ బాబు, మళ్ళీ రావాలి. చేపలు పెద్ద చేపలు చేపలు. అమ్మలు చేపల పేరు వినేసరికి నా నాలికేదో నీ చేప సూచి పలుకుతుందమ్మా. రాత్రి కదా నాన్న మినిస్టర్ గారితో తిన్నా. మళ్ళీ రాత్రి రావట్లేదా? చేపలు చేపలు రా రా రా. చేపలు చిన్న చేపల్ని తిన్న పెద్ద చేపలు. నువ్వా చేప? కంపు వాస. నువ్వు చేపలు అమ్ముతున్నావా? నువ్వే కదరా చేపలు అమ్ముకొని బ్రతకమన్నావు. అంటే మాత్రం బ్రాహ్మణ జన్మ వ్యక్తి బ్రాహ్మణ వీధిలో చేపలు అమ్ముతావా? సిగ్గులేదు. సిగ్గుపడాల్సింది చేపలు అమ్ముకొని బ్రతికే వాళ్ళు కాదురా, నీల కన్న కూతురు రక్త మాంసాలు అమ్ముకు బ్రతికే అపశృతి వెధవలు. చేపలు చిన్న చేపల్ని తిన్న పెద్ద చేపలు. ఇది నిందాపశృతి, అపనిందాపశృతి. నేను ఇలా వదిలేస్తే లాభం లేదండి. చదువుకుందామా? ఎవరు మీరు? ఈ రాష్ట్రానికి మాజీ మొగుణ్ణి, ప్రస్తుతం ఈ ఊరికి మొగుణ్ణి. ఈడ ఈ చెన్నారావు చదివిందే చదువు, చెప్పిందే పాఠం. ఏం పంతులమ్మా, చదువుకుందామా? బండా తలుపు దగ్గర ఏంద్రా ఇట్టా వచ్చారు? చదువుకుందామనా? కాదండి, బుర్రకథ నేర్చుకుందామని. బుర్ర లేని వాళ్ళకి కానీ మీకెందుకురా బుర్ర కథలు? అంతగా వినాలనుకుంటే హరికథ ఎట్టిస్తాను. వెళ్ళండి వెళ్ళండి.